హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంఎంవే తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం మౌనమేలను ఈ పార్ట్ 43లోకి వచ్చేసాం. 42లో ఏం జరిగింది? విజయ వత్సల్ని కాదని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిద్ది. అయితే అక్కడున్న అభిమన్యుకి వత్సల్కి అస్సలు పడదు. అయితే అభిమన్యు దగ్గరికి విజయ వచ్చిన దగ్గర నుంచి వత్సల గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంటే ఆమె ఫేస్ టు ఫేస్ అతనికి చెప్పేసి ధైర్యంగా చెప్పిద్ది. అన్ని సమాధానాలు చెప్పేసి ఇంటికి వచ్చేసిద్ది. అయితే ఆమె ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అతనికి నచ్చేసి నువ్వు నాకు చాలా నచ్చేసావు. సో దట్ నేను నిన్ను ఐ ఇంప్రెస్డ్ అనేసి అంటాడు. ఇక విజయ అక్కడి నుంచి వచ్చేసిద్ది. ఇంటికి వచ్చేసి నీలవేణికి వంటలో సాయం చేసిద్ది. ఎందుకంటే ప్రణతి విషయంలో వాళ్ళు విన్న వార్త వాళ్ళని సంతోష సాగరంలో ముంచి తేల్చేస్తుంది. అందుకే ఆ రోజు లంచ్‌లో అన్నీ స్పెషల్ చేశారు. పూరి కూర, సేమ్యా, హల్వా, పులిహోర, దద్దోజనం, గారెలు ఇలా ఒక 5, 6 వెరైటీస్ చేసి డైనింగ్ టేబుల్ మీదకి తెచ్చి సర్దుతున్నారు. ఇంతలో ప్రణతి స్వర్ణగారితో అమ్మ చిన్నాకి ఫోన్ చేయమని విజయకి చెప్పు అని అంది. స్వర్ణగారు విజయ వైపు చూడగానే చేస్తానండి అని అంది. ఇంకా సౌమిలికి, సృజతికి, ప్రణవ్‌కి కాల్ చేసి అందరినీ లంచ్‌కి ఇంటికి రమ్మని అందరం కలిసి ఆఫ్టర్‌నూన్ లంచ్ ఇంట్లోనే చేద్దామని స్వర్ణగారు చెప్పారు. అయితే రోజు ఆఫ్టర్‌నూన్ ఇంటికి ఎవరు రారు. కానీ ఆ రోజు స్పెషల్ డే కాబట్టి అందరూ సంతోషంగా ఇంటికి వచ్చారు. ప్రణవ్ వస్తూనే మేము వచ్చేసాం అని అంటూ ఏంటి మన చిన్న సింహం ఇంకా రాలేదా? లేదా రాను అని అన్నాడు. అందుకు సౌమిల్ విజయ వైపు చూస్తూ చిన్నాకి రమ్మని కాల్ చేయమ్మా అని అన్నాడు. అందుకు విజయ సరేనండి అని తన రూమ్‌కి వెళ్ళి ఈ సచ్చినోడు నా మీద అసలే కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నేను చేస్తే ఏమంటాడో ఏమో, చెయ్యకపోతే అత్తమ్మ ఓకే కానీ మిగతావారేమనుకుంటారు? అయినా వాళ్ళు వీళ్ళు అనుకుంటారని కాదు. ఆయనకి ఆకలి వేస్తది కదా! అనవసరంగా నా మీద కోపంతో తనెందుకు పస్తులు ఉండాలి? సరే నా తప్పు లేకుండా కాల్ చేద్దాం అని అంటూ అతనికి కాల్ చేసింది. ఆమె కాల్ చేసే సమయానికి ఏదో పనిలో బిజీగా ఉన్న అతను ఫోన్ రింగ్ అవడంతోటి పని ఆపేసి స్క్రీన్ వైపు చూశాడు. అందులో విజయ నేమ్ చూసి మరలా పొద్దున జరిగిన విషయం గుర్తుకు వచ్చి మొహం చిరాగ్గా పెట్టేస్తూ ఆ ఫోన్ కాల్ని కట్ చేస్తాడు. కట్ చేసి మనసులో అనుకుంటాడు. కోపంగా విజయాన్ని తిట్టుకుంటూ ఉంటాడు. నేను అప్పుడు ఆ వారంలో 3, 4 సార్లు ఫోన్ చేసినా కానీ ఆమె నా ఫోన్ రిసీవ్ చేసుకునేది కాదు. ఎందుకు చేశారు ఈ టైంలో? నీకు నాకు ఏంటి సంబంధం? అని తిక్కగా నన్ను అడిగేది. పోనీ సరే అప్పుడంటే అడిగింది కోపంలో ఉంది అనుకుందాం. పోనీ ఇప్పుడైనా కానీ నా మీద ఎంత కోపం ఉన్నా నేను ఒక్క మాట అడిగాను కదా! అదైనా కానీ చేయొచ్చు కదా! నా దగ్గరే పని చేయమని అడిగాను. అయినా వినిందా? వినలేదు. నన్ను బ్లాక్‌మెయిల్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళింది అని ఆమె గురించి అన్నీ ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ ఆమె మీద కారాలు మిరియాలు నూరుకుంటూ ఉన్నాడు. ఇంతలో అభిజ్ఞ కొంచెం డోర్ తెరిచి మే ఐ కమ్ ఇన్ సార్ అని అడిగింది. అందుకు వత్సల్ ఎస్ కమ్ ఇన్ అని చెప్పి ఆమె లోపలికి రాగానే సీరియస్గా ఆమె వైపు చూస్తూ ఏంటి ఇప్పుడేమైంది? ఎందుకు వచ్చావు లోపలికి అని అడిగాడు కఠినంగా. ఎందుకంటే అతనికి విజయ మీద కోపం పీకల దాకా తన్నుకుంటూ వస్తుంది. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. అంతలో అభిజ్ఞ వచ్చేటప్పటికి అభిజ్ఞ మీద గట్టిగా సీరియస్‌గా అరిచేశాడు. అందుకు ఆమె కొంచెం దడిచినట్టయి సార్ మేడం గారు వచ్చేసారు. అది చెప్దామని వచ్చాను అని అంది భయపడుతూ. అందుకు వత్సల్ సీరియస్‌గా అమ్మ వచ్చిందా? అమ్మ వస్తే కూడా నువ్వు పర్మిషన్ తీసుకోవడానికి నా దగ్గరకు వస్తావా? నీకేమైనా మైండ్ పనిచేయట్లేదా? పనిచేయడం మానేసిందా? అమ్మని ఎవరైనా కానీ పర్మిషన్ తీసుకొని లోపలికి రమ్మని చెప్తారా? ముందెళ్ళి అమ్మని అర్జెంటుగా లోపలికి తీసుకొని రా అని అన్నాడు తనని తాను సెటరేట్ చేసుకుంటూ ఆమెకు ఆజ్ఞాపిస్తున్నట్టు. అందుకు అభిజ్ఞ మాట్లాడుతూ సార్ వచ్చింది మీ అమ్మగారైన స్వర్ణలతాదేవి గారు కాదండి. వచ్చింది మీ వైఫ్ విజయ మేడం గారు అని అంది చిన్నగా. అందుకు అతను నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నానని చెప్పు
ఈరోజు కలవడం కుదరదని చెప్పు. ఆమెని వచ్చిన దారినే వెనక్కి తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పు అని అంటూ రివాల్వింగ్ చైర్‌ని వెనక్కి తిప్పి కూర్చున్నాడు. ఇక విజయ మాత్రం లంచ్ క్యారియర్‌తో లోపలికి వస్తూ అభిజ్ఞను చూస్తూ, "అభిజ్ఞ మేడం, ముందు నన్ను ఇదివరకట్లా విజయ అని పిలవండి. ఇలా మేడం అని పిలవకండి. నాకిష్టం లేదు" అని చెప్పగానే అభిజ్ఞ తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయాక విజయ వత్సల్ని చూస్తూ, "అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. ఊరికే అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? అయినా ఎప్పటినుంచి నేర్చుకున్నారు అబద్ధాలు చెప్పటం" అని అంటూ లోపలికి వచ్చేసింది. అందుకు అతను సీరియస్‌గా ఆమె వైపు చూస్తూ, "నేను నీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నసలు ఆఫీస్‌కి ఎవరు రమ్మన్నారు నిన్ను? వచ్చినా గానీ నా క్యాబిన్‌కి ఎందుకొచ్చావు? నీ లంచ్ క్యారియర్ తీసుకొని రమ్మని నేను నీకు చెప్పానా? నాకు ఆకలిగా లేదని చెప్పాను. నాకు పనుందని చెప్పాను. నిజంగానే ఈరోజు నాకు పని ఉంది. అదేగా నేను చెప్పింది. అందులో అబద్ధమేముంది? సో, నువ్వు వచ్చిన దారిన వెళ్ళిపోవచ్చు. నాకు ఆకలిగా లేదు. నేను తినను" అని అన్నాడు. అందుకు విజయ మాట్లాడుతూ, "నా వల్ల ఎవరు ఆకలితో ఉండకూడదని నేను తీసుకొనొచ్చాను" అని అంది. అందుకు, "నేనేమైపోతే నీకెందుకమ్మా? నువ్వు మళ్ళీ బ్లాక్‌మెయిల్ చేయటానికి ఇదేమన్నా ఇల్లు అనుకుంటున్నావా? ఇదేం ఇల్లు కాదు. ఇది నా ఆఫీస్. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. నువ్వు బ్లాక్‌మెయిల్ చేసేటప్పుడు నేనెవరిని అనేది గుర్తులేదు కానీ, ఇప్పుడు మాత్రం నేనెవరిని అనుకోని నువ్వు నాకు లంచ్ క్యారియర్ తీసుకొచ్చావు? నువ్వు తీసుకొస్తే నేను తినాలా? మా అమ్మ అండ చూసుకొని నా మీద పెత్తనం చేద్దామని అనుకుంటున్నావా? నా నెత్తిన ఎక్కి ఆట ఆడదామనుకుంటున్నావా? నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు కోపం తెప్పించమాక" అని అంటూ ఆమెకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అందుకు విజయ, "మిస్టర్ వర్షల్ మెహ్రా, మీరెందుకు అంత బీపీ పెంచేసుకుంటున్నారు? అయినా మీరిలా అరవగానే నాకు భయమేస్తుందని అనుకుంటున్నారా? హ! అలా భయపడటానికి నేనేమి ఇదివరకటి విజయాని కాదు. ఇప్పుడు నేను న్యూ వెర్షన్ విజయాని. మీ పీఏగా పనిచేసిన ఆ ఓల్డ్ వెర్షన్ విజయ ఎప్పుడో నా నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి మీకు 2 ఆప్షన్ లేదు. మీరు తప్పక తినాల్సిందే. మీరరిస్తే భయపడిపోవటానికి అప్పటి విజయాన్ని కాదు. అండ్ నేను మీ పీఏని కూడా కాదు. కాబట్టి అరవకుండా వచ్చి తినండి" అని అంది. అతను ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె చున్నీతోనే ఆమె 2 చేతుల్ని కట్టేసి ఆమె నడుం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ ఆమె చెంపలు రెండిటిని గట్టిగా ఒత్తుతూ, "ఇప్పుడు చెప్పు, ఏంటి? మా అమ్మ సపోర్ట్ చూసుకొని తెగ రెచ్చిపోతున్నావేంటి? పిడికెడంత లేవు, కోట మొహం పగిలిపోయిద్ది. ఎందుకులే అని చెప్పేసి ఊరుకుంటుంటే పొట్టి మొహం దానా నా మీద బుసలు కొడుతున్నావా నువ్వు? నా మీద రెచ్చిపోతున్నా ఏం" అని అన్నాడు. అందుకు విజయ, "ఆ! నేను అది మరి మీరు" అని అంటూ తడబడుతూ, "ఆ! నేను మీ అమ్మ సపోర్ట్ లేకపోయినా నేను ఇలానే ఉంటాను. జీవితంలో కొన్ని సంఘటనలు నన్ను చాలా కఠినంగా మార్చేశాయి. నన్ను ముందు మీరు వదిలేయండి. చేతుల్లో వదిలేసేయండి. మీరు నాకు కొంచెం దూరంగా జరగండి. నేను అన్నం వడ్డిచ్చేస్తాను. తినేస్తే నా దారిన నేను వెళ్ళిపోతాను. నా పనైపోతది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను" అని అంటూ ఆమె అతన్ని బెదిరిపోతూ చూస్తూ అతనితోటి అనింది. ఆమె తడబడుతూ. అయితే ఆమె తడబడేటప్పుడు, ఆమె మాట్లాడేటప్పుడు ఆమె పెదవులు విచిత్రంగా వణుకుతున్నాయి. ఆమె పెదవుల్ని చూస్తే అతనికి గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపించింది. అలా అతను ఆలోచిస్తూ ఆమెకు దగ్గరగా వస్తుండగానే విజయ ఫోను ఇంతలో మోగింది. అది వసుమతి కాల్ చేసిందప్పుడు. అది చూసిన వచ్చు, "అబ్బా! మరదల పిల్ల, నీకిప్పుడే తీరిందా? ఇంకొంచెం సేపు ఆగి చేయొచ్చు కదే" అని అనుకుంటూ గొనుక్కున్నాడు. విజయ తన చేతులకు ఉన్న చున్నీని వదిలించేసుకొని, "హా! చెప్పు వసు, ఏంటి కాల్ చేశావు? ఇప్పుడు క్లాస్‌లో ఏం లేవా? నువ్వు బానే ఉన్నావా? ఏదైనా ప్రాబ్లమా?" అనేసి వరుసగా క్వెషన్ల మీద క్వెషన్లు వేసింది. "హాస్టల్ బావుందా? రూమ్ ఫెసిలిటీస్ బావున్నాయా? ఫుడ్ బావుందా?" అని అంటూ మళ్ళీ అడిగింది. అందుకు వసుమతి, "అక్కా, అక్కా, నేను ఊరికనే చేశాను. ఇన్ని క్వెషన్స్ మీద క్వెషన్స్ ఏసి నన్ను ఆన్సర్ చెప్పు అంటే, నేను ఆన్సర్ చెప్పడానికి నాకు నువ్వెక్కడ గ్యాప్ ఇచ్చావు? అయినా నా సంగతి వదిలేసేయ్. నేనిక్కడ బాగానే ఉన్నా. నా ఫెసిలిటీస్ అన్నీ బావున్నాయి. క్లాసులు జరుగుతున్నాయి. హాస్టల్ బావుంది. రూము బావుంది.
అండ్ ఫుడ్ కూడా బాగుంది. అయినా ఏది బాగున్నా బాగాలేకపోయినా నేను అడ్జస్ట్ అవుతాను. నేను ఫోన్ చేసింది నీకో మాట చెప్పాలని అనుకుంటున్నాను. నేను నీకంటే చిన్నదాన్నని నాకు తెలుసక్క. కాకపోతే నువ్వు కోపంలో ఉండి ఏమీ ఆలోచించటం లేదు. అందుకే నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అక్క, నీకు ఆ ఇల్లు చాలా సేఫ్ అయిన ప్లేస్. అక్క, ప్లీజ్ నువ్వు సీరియస్‌గా ఉంటే అస్సలు బాలేదు. ఆ సీరియస్‌నెస్ నీ ఫేస్‌కి సెట్ అవ్వదు. నాకు తెలుసు నీ ప్లేస్‌లో ఎవ్వరైనా ఇలానే ప్రవర్తిస్తారు అని. కాకపోతే అక్కడ ఉన్నది వత్సల్ బావ. నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు అతను. ఎంత ప్రేమ అంటే అతనికి నువ్వు మన ఇంట్లో ఉన్న 2 రోజుల్లో నేను అతని ప్రేమను నీ మీద ఎంత ఉందో చూడగలిగాను. నువ్వు ఎన్ని అన్నా గానీ భరిస్తున్నాడు అని అంటే నువ్వంటే అతనికి ఎంత ప్రేమో తెలుసా? ఎవరూ చెప్పనవసరం లేదు కదా! అంత ప్రేమ ఉందని. అది నీ మనసుకు కూడా తెలుస్తానే ఉంటది. అలానే అంత ప్రేమ ఉన్నవాడు మీ పర్సనల్ ఫోటోస్‌ని ఎలా లీక్ చేస్తాడని అనుకుంటున్నావు? అని అడిగింది. అందుకు విజయ మాట్లాడుతూ, "వసు, నేను నిన్ను కాలేజీలో అడ్మిట్ చేసింది మెడిసిన్ గురించి కదా! మరి నువ్వెప్పుడు మఠానికొచ్చి ప్రసంగాలు చేయడం మొదలుపెట్టావు? నిన్ను ప్రసంగాలు చేయమని నిన్ను హాస్టల్‌కి పంపలేదు. నిన్ను ఎంబీబీఎస్ చదువుకోమని నేను హాస్టల్‌కి పంపించాను. అండ్ నువ్వు చెబితే నేను తెలుసుకునే స్టేజ్‌లో లేను. నాకు తెలుసు ఎవరెలాంటి వారో" అని అంటూ అతనికి కొంచెం భయపడినట్లుగా చూస్తూ బాల్కనీలోకి వెళ్ళేసి వాళ్ళ చెల్లితోటి మాట్లాడుతూ, "నా భర్త ఎలాంటివాడు, అతని బుద్ధి ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వు చిన్నదానివి కాబట్టి ప్రతి ఒక్కళ్ళని నమ్ముతావు. నీ కంటికి అందరూ మంచివాళ్ళలాగానే కనిపిస్తారు. కానీ వాళ్ళ వెనుక ఉన్న అసలు స్వరూపాలు కనిపించవు. కాబట్టి నా గురించి ఆలోచించడం మానేసి నీ చదువు మీద నువ్వు దృష్టి పెట్టుకో" అని అంటూ ఉండగా అతను అక్కడికి వచ్చేసి ఆమె చేయి పట్టుకొని, "ఎన్ని సార్లు చెప్పాలి విజయ, నా తప్పేమి లేదని. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నాను. అయినా నా మాట వినవేంటి? సరే ఇప్పుడేంటి, నేను మంచోడిని కాదు. అయినా సరే నేను తినేదాకా నువ్వు వెళ్ళవు. అంతే కదా! రా, వచ్చి వడ్డించు" అని అంటూ ఆమె చేతిని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. ఆమె వడ్డించింది. ఆమె అతని మీద ఆహ్, ఆమెకి చాలా కోపం, బాధ కలగలిపి 2 వచ్చేసాయి. అతను గబగబా 2 ముద్దలు నోట్లో పెట్టుకోగానే గొంతు కొరబోయి బాగా దగ్గొచ్చేసి అతని కళ్ళ నిండా నీళ్లొచ్చేసినాయి. వెంటనే బాటిలు అతని నోటికి ఇస్తూనే అతని నెత్తి మీద నెమ్మదిగా తట్టింది. "నిదానంగా తినండి సార్. భోజనం ఎక్కడికి పారిపోదు కదా" అని అంది దగ్గుతున్న అతన్ని చూస్తూ. అతని చేతిని కడుక్కొని వచ్చాడు. అతని కళ్ళు మండుతున్నాయి. గొంతు మంటగా ఉంది. ఆమెను చూస్తూ, "ఇప్పుడు సరిపోయిందా? ఇప్పుడు తీరిందా నా మీద నీ కోపం? అందుకే కదా ఇంత కారం వేసుకొని నా కోసం స్పెషల్‌గా ప్రేమ ఉన్నట్టుగా తీసుకొచ్చావు ఫుడ్‌ని. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా" అని అన్నాడు వణుకుతున్న గొంతుతో. అతనికి ముక్కులోనూ, కళ్ళల్లోనూ నీళ్లు కారిపోతున్నాయి. అతని దీనస్థితిని చూసి ఆమెకు జాలి వేసి ముందుకొచ్చి అతని చేత్తో అతని ముక్కు మరియు కళ్ళు ఆమె చేత్తో అతని ముక్కు, కళ్ళు తుడిచింది. ఆమె ప్రేమ అతనికి ఒక అద్భుతంలాగా ఉంది. ఆమె కేరింగ్ అతని మనసును తాకింది. చిన్న నొప్పి వచ్చినా గానీ తట్టుకోలేదు. తనని ఎంత ఇదిగా ప్రేమిస్తుంది అని అనుకుంటూ, ఇంత ప్రేముంది కదా నా మీద, మరి నా మీద కొంచెం గూడా నమ్మకం లేకుండా పోయిందా విజయ? ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటది అంటారు కదా! మరి నీ ప్రేమ నిజమా? లేకపోతే నా మీద నమ్మకం లేదన్నది నిజమా? ఏది నిజము? నా మీద నమ్మకం ఉంటే ప్రేమ ఉంటది. ప్రేమ ఉంటే నమ్మకం ఉంటది. కానీ నీకు నా మీద ద్వేషం ఉంది. మరి ఎందుకు ఇంత కేరింగ్ చూపిస్తున్నావు? నేనెలా అయిపోతే నీకెందుకు అనేసి అంటూ ఉండగా ఆమె అతన్ని చూస్తూ, నాకెవరి మీద అంత కోపాలు, ద్వేషాలు ఎక్కువగా పెట్టుకొని ఉండడం నాకు చేత కాదు సార్. కాకపోతే నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు. అలా అని నేను మీకోసం ఎక్కువ కారం వేసి స్పెషల్‌గా చేసుకొని తీసుకురాలేదు. మీరే నా మీద కోపంతోటి గబగబా తినేసి ఇబ్బంది పడ్డారు అని అంటూ ఖాళీ అయిన క్యారియర్‌ని తీసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ, ఇప్పటికి అర్థమైందనుకుంటా ఈ కోపిష్టికి నాకు అతని మీద ఎంత ప్రేముందో అని అనుకుంటూ గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. అయితే ఆ మాటలు అతనికి వినిపించాయి. ఆమె అన్న మాటలు విని అతనికి సంతోషం కలిగింది. ఇక ఇక్కడ
నెక్స్ట్ సౌమిల్ ఆఫీస్లో సృజతి అతనికి దగ్గరగా నుంచొని అతని దగ్గర డౌట్స్ చెప్పించుకుంటూ ఉంది. ఆమెకు చాలా డౌట్స్ ఉన్నాయి అకౌంట్స్లో. అతని అతను సందేహాలన్నీ తన సందేహాలన్నీ అతని దగ్గర తీర్చుకుంటూ ఉంది. ఇద్దరు పనిలో లీనమైపోయారు. ఇంకా సృజతి అతన్ని చూస్తూ, సౌమిల్ గారు, నేను నిన్న చెప్పాను కదా, ఏదో మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది అని. కానీ మీరేం చెప్పారు? అకౌంట్ మేనేజర్ చాలా నమ్మకస్తుడు అమ్మకి సంబంధించిన మనిషి అని చెప్పారు కదా. కానీ అతను మీ అందరినీ చాలా తెలివిగా మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడు అంటే, అతను చూపించే ఏ ప్రొడక్టు బిల్లు కూడా నిజమైనది కాదు. అన్నీ డూప్లికేట్ బిల్లులు తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాడు అని చెప్పగానే సౌమిల్ అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆమె మాట్లాడుతూ, ఒక పేరు లేని వోచర్ ఏదో ఉంది. అందులో 55 lakhs అని ఉంది. కానీ అక్కడ నిజమైన బిల్లు లేదు. అలానే ఆ 55 lakhs లేవు. అండ్ ఆ పేరు ఉన్నది కూడా మనం ఇంతవరకు మన కంపెనీకి ఎటువంటి కాంట్రాక్టు రాలేదు అని అంటూ చెబుతూ ఉండగా అతను ఆసక్తిగా వింటూ ఉన్నాడు. ఆమె అంతా చెప్పడం అయిపోయాక, సరే సృజతి, నేను జాగ్రత్తగా డీల్ చేస్తాను. ఈ విషయం నువ్వెవరికీ చెప్పకు, ఎవరితోనూ డిస్కస్ చెయ్యకు అని అంటూ ఇంకా అన్నీ అయిపోయినాయి అని చెప్పగానే, అయిపోయినాయి అండి అంటే, సరే వెళ్ళి నీ వర్క్ చేసుకో అని చెప్పాడు. ఆమె 2 అడుగులు వేసిందో లేదో అంతలోకే ధడేల్మంటూ తలుపు తోసుకుంటూ శ్యామల గారు లోపలికి వచ్చారు. ఆమెను చూస్తూనే, ఆంటీ మీరేంటి ఇక్కడ? ఇదేంటి అంత సడన్‌గా వచ్చేసారు? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అని అంటూ ఉండగా, నీ రాచమర్యాదలు నాకేంటి అవసరం లేదు గానీ, నీకసలు సిగ్గుందా? నా కూతుర్ని మోసం చేస్తావా? నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు ఇలాగేనా మోసం చేస్తావు? ఇదే మోసం నా కూతురు నిన్ను చేస్తే తట్టుకునేవాడివా? ఇదే పని పోనీ ఇదే పని మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా చేస్తే మీరు ఇలానే నోరు మూసుకొని ఉంటారా? అక్కడ నా కూతురు ప్రపంచాన్ని మర్చిపోయి తాగుడుకి బానిసైపోయింది. కానీ నువ్విక్కడ నీ పెళ్ళాంతోటి సరసాలాడుతున్నావా అని అంటూ గయ్యన లేచింది. అయితే ఆమె ఇంకా మాట్లాడుతూ, నా కూతురుతో తిరిగావు కదా, తిరిగేటప్పుడు నా కూతుర్ని ఇష్టపడే తిరిగావు కదా, వాడుకున్నన్నాళ్ళు వాడుకొని ఇప్పుడు ఆమె మీద మోజు తీరాక ఇంకొక ఆమెతోటి కులకటం మొదలుపెట్టావా అని అడిగింది. ఆ మాటలు అక్కడున్న సృజతికి నచ్చలేదు. సృజతి ఆమె వైపు చూస్తూ, ఆంటీ మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని అంటూ అంది. అందుకు ఆమె సృజతి మీద అరుస్తూ, నువ్వు నోరు మూసుకొనుండు. నువ్వనే దానివి మధ్యలో రాకుండా ఉన్నట్టయితే ఈరోజు వీళ్ళిద్దరూ ఒక్కటిగా ఉండేవాళ్ళు. అప్పుడు నా కూతురికి ఈ దుస్థితి ఏర్పడేది కాదు. నాకు తెలుసు. నీకు తెలుసా? తను రాత్రనక పగలనక తాగుడికి బానిసైపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. నువ్వు నీ భర్త కలిసి హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు పాడైపోయింది ఎవరి జీవితం? నా కూతురేగా. నా కూతుర్ని చూస్తూ నేను, నా భర్త దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు ఏ రోజు ఆమె ఎలా ప్రవర్తించిద్దో తెలియక, ఏ రోజు ఆమె ఏం చేసుకుంటుందో తెలియక బాధపడుతున్నాం. మా ఉసురు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు అని అంటూ ఉండగా సౌమిల్ ఆమెకు దగ్గరగా వచ్చి, ఆంటీ అన్నన్ని మాటలొద్దు. నాకు నిజంగా తెలియదు మనస్వి తాగుతుంది అని. మనస్వి ఇంతగా తాగుడికి బానిసైందన్న విషయం కూడా తెలీదు. మనస్వి జీవితం నా వల్లే నాశనం అయిపోయింది కాబట్టి తిరిగి బాగుపరిచే పద్ధతి కూడా నేనే చూపిస్తాను. అయినా తను అంతగా తాగటం ఏంది? ఎందుకు తాగుతుంది? ఒకసారి నాకు కనిపించినప్పుడు నేను చెప్పాను తాగొద్దు అని. అప్పుడు తాగడం మానేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంతగా తాగుతుంది అని అడిగాడు. అందుకు ఆమె, నీ గురించే. నువ్వు ఆమెకు దూరమైన క్షణం నుంచి ఆమె తాగుతూనే ఉంది. ఇదివరకు రోజులో 1-2 సార్లు తాగేది. కానీ ఇప్పుడు పగలు రాత్రి అనే తేడా లేకుండా చేతుల్లో బీర్ సీసాలు, వైన్ సీసాలు పెట్టుకొని తాగుతుంది, తిరుగుతుంది. రోడ్ల మీద కారు ర్యాష్గా డ్రైవ్ చేస్తుంది. ప్లీజ్ సౌమిల్, నా కూతుర్ని నువ్వే కాపాడు. నిన్ను ఇంతకంటే ఇంకేం అడగను అని అంటూ అతని కాళ్ళపై పడబోయింది. వచ్చినప్పుడు ఎంత ఆవేశంగా ఉందో ఆమె, ఇప్పుడు అంత దీనంగా అతన్ని వేడుకుంటుంది. అది చూస్తున్న సౌమిల్‌కి అతని మనసు ద్రవించిపోయింది. అతను ఆమెను పట్టుకొని పైకి లేపుతూ, ఆంటీ ప్లీజ్
పైకి లేవండి, మీరు పెద్దవాళ్ళు. ఇలా నా కాళ్ళ మీద పడి నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను మీ కూతురు జీవితాన్ని సరిదిద్దుతాను అని అంటూ సృజతి వైపు చూస్తూ, సృజతి ఆఫీస్ చూసుకో, నేను ఆంటీ తోటి వెళ్ళి వస్తాను అని అంటూ ఆమెతో పాటు వెళ్ళిపోయాడు. మాట మాత్రమైనా ఆమె మాట కోసం ఎదురు చూడలేదు. మధ్యాహ్నమైనా గానీ అతను తిరిగి రాలేదు. ఇక ఇక్కడ వత్సల్ విష్ణు ఇంటికి వచ్చేసి సరాసరి లోపలికి వెళ్ళబోయేటప్పటికే వాచ్‌మెన్ అతన్ని ఆపేశాడు. అతన్ని అడ్డగించేసి, సార్ మీరలా వెళ్ళకూడదు. మా సారు పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదు. ఏదైనా ఉంటే మా సార్ పర్మిషన్ తీసుకొని అప్పుడు లోపలికి రండి అనగానే వత్సల్ సీరియస్‌గా అతని వైపు చూసి, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? మర్యాదగా తక్కో అని అంటూ అతన్ని పక్కకు నెట్టేసి దురుసుగా ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. అతను కారు దిగేసి లోపలికి వెళ్తూ, అరే విష్ణు, ఎక్కడున్నావురా బాస్టర్డ్, దొంగచాటుగా పనులు చేయటం కాదురా, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం రా అని అంటూ వచ్చి అక్కడున్న సోఫాలో సెటిల్ అయిపోయాడు. అంతలో విష్ణు కిందకి వస్తూ, హలో మిస్టర్ వత్సల్ మెహ్రా, ఏంటి నా ప్యాలెస్కి నా పర్మిషన్ లేకుండా వచ్చావు? అయినా నా ఇన్విటేషన్ లేకుండా నువ్వు లోపలికి వచ్చినా నాకేం నీ మీద కోపం రావట్లేదులే. కానీ ఇన్నాళ్ళకి నా మీద దయ కలిగి ఇక్కడికి వచ్చావా? అది నువ్వే స్వయంగా నన్ను వెతుక్కుంటూ వచ్చావా? అంటూ అతని ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. అతను వచ్చి అక్కడ కూర్చోగానే వత్సల్ తన కాళ్ళను తీసి అతని టేబుల్ పైన కాళ్ళు పెట్టి అతని గుండెలకు తగిలేలా పెట్టాడు. అది చూసిన విష్ణు సీరియస్‌గా పైకి లేచి ఏదో అనబోయేలోపు, మర్యాదగా కూర్చో, పైకి లేచావనుకో చచ్చావే నా చేతిలో అని అన్నాడు. అందుకు విష్ణు కోపంగా సోఫాలోనే కూర్చుండిపోయాడు. అప్పుడు వత్సల్ మాట్లాడుతూ, నాది మరియు నా భార్య ప్రైవేట్ ఫోటోలు లీక్ చేయటానికి నీకెంత ధైర్యంరా? ఎవరి ఫోటోలు నువ్వు లీక్ చేసి బతికేద్దామనుకుంటున్నావు? నీకింత ధైర్యం వచ్చిందా? మా పర్సనల్ ఫొటోస్‌ను బయటికి లీక్ చేసి ఇక్కడ బతికేద్దామని అనుకుంటున్నావా అని అన్నాడు. అందుకు విష్ణు మాట్లాడుతూ, ఏయ్, ముందు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నేను లీక్ చేసినప్పుడు ఆమె నీ భార్య కాదు కదా? అయినా నాకు తెలియక ఒకటి అడుగుతాను, ఏంట్రా దాని మీద మోజు తీరలేదా? అందుకే పెళ్లి చేసుకున్నావా? అదేంటి ఒక్కసారికే రసమంతా పీల్చేసావనుకున్నాను. అవునులే, దాంతోటి ఒక్కరోజేం కర్మ, ఎన్ని రోజులు గడిపినా గానీ తనివి తీరదు. అందుకే పెళ్లి చేసుకొని పెళ్ళంగా చేసేసుకున్నావా అని అంటూ ఉండగా వచ్చి స్పీడ్‌గా పైకి లేచేసి అతని మూతి మీద గట్టిగా ఒక్క పంచ్ ఇచ్చి అక్కడున్న గ్లాస్ టేబుల్‌ని ఎత్తి అతని మీదకి విసిరేశాడు. ఆ దెబ్బను తప్పించుకున్న విష్ణు గడగడలాడిపోయాడు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్‌లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్‌కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఈ సీరియల్స్ వినే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా నా ఛానల్‌ని రిఫర్ చేసి షేర్ చేయండి. అలా మీ ప్రేమని, ఆప్యాయతని మీ సపోర్ట్‌ని నాకు తెలియజేయగలరని ఆశిస్తున్నాను. అలానే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.